చేయడానికి కారణం ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే చిన్నపిల్లలకి మిల్క్ అయితే ఇస్తున్నాం. వాళ్ళు ఏం పాలు తాగుతున్నారు, అక్కడ నుంచి ఫామ్ నుంచి ఎట్లా వస్తున్నాయి, కొంచెం మనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న యాసిడ్ చేతిలో వస్తుంటే చేయంతా కాలిపోతుంది. అట్లాంటి యాసిడ్ కలిపి ఎట్లా అంటే కూలింగ్ మిల్క్ అని చెప్పేసి వాళ్ళు కంపెనీ నుంచి ఏం చేస్తారు, యాసిడ్ పోసి పంపిస్తారు. సో అట్లాంటి మిల్క్ కాకుండా న్యాచురల్గా నేను ఇచ్చే 10 మందికైనా మంచి మిల్క్ ఇద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఫామ్ అయితే ఓపెన్ చేస్తాను. సో మీరు అందరూ నా దగ్గర మన నియర్ బై కాంప్లెక్స్ వనసరిపురం రైతు బజార్ దగ్గర కాంప్లెక్స్ ఉంది, అక్కడ నా షాప్ ఉంది. ఇంకా మెయిన్ చివరస్తాలో 2-3 షాపులు ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను వచ్చేసి బఫెలో కూడా ఆర్డర్ చేసిన, మిల్క్ సరిపోతుంది నాకు. సో ఏంటంటే మీ సపోర్ట్తోనే 100% ఇంకా నేను చాలామందికి 100% ప్యూర్ ఇద్దామని అనుకుంటున్నాను. నాకు 100% సపోర్ట్ చేయండి. 200% మీకు మంచి మిల్క్ నేను ఇచ్చే బాధ్యత నాకు. ఇది వచ్చేసి మనం పాలు వేడి చేస్తాం కదా, దానికి వచ్చే మీగడ ఇది. పాలు వేడి చేసిన తర్వాత 30 to 40 minutes చల్లగానే పెడతాం. దానిపైన వచ్చే లేయర్ ఒక లేయర్ తీసేస్తాం, ఆ లేయర్ జమ చేస్తాం. ఆ జమ చేసింది ఒక 10 to 15 days ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. 10 to 15 days తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మంచిగా చాలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా ఒక బకెట్లో తీసుకోవాలి. దీన్ని వచ్చేసి మనం కూల్ వాటర్ పోసుకున్నాం అనుకో, మిగడ అనేది కొంచెం మంచిగా వస్తుంది. లేయర్ అనేది కొంచెం ఎట్లా అంటే వాటర్ సపరేట్ అయితే తర్వాత క్రీమ్ సపరేట్ అవుతుంది. సో నేను ప్రతిసారి అంటే మన దగ్గర కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్, లేకపోతే ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్, ఏవంటే అవి వాడచ్చు. నేనైతే కూల్ వాటర్ వాడతా, ఐస్ కూడా వాడతాను. మనం ఏదైతే మీగడ ఉందో దాన్ని ఒక దానిలో తీసుకొని కొంచెం కూల్ వాటర్ తర్వాత కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని 2 liters వాటర్ పోసుకోవాలి. ఆటోమేటిక్గా ఆ క్రీమ్ అనేది సపరేట్ చేస్తుంది మిషన్. వాటర్ పోసుకున్నాం తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం. ఏదైతే మనం న్యాచురల్ ఫామ్లో గీ తయారు చేస్తామో ఫుల్ న్యాచురల్గా, అంటే ఎట్లా అంటే ఏ కెమికల్ తర్వాత ఏది లేకుండా న్యాచురల్గా మనం చేస్తాం గీ. ప్రతిసారి మా షాప్కి చాలామంది వస్తారు, గీ లేదని చెప్పి పంపిస్తాం, కానీ మేమైతే బయట నుంచి అయితే అసలు కొనము. ఇప్పుడు దాకా నేను బయటకి ఎప్పుడు వాడలేదు, బయటకి అసలు మేము కొనం. అయినంత వరకు మా దగ్గర తయారు చేసిన గీ మా షాప్లో అమ్ముతుంటాను. ఎట్లంటే ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు ఇంతకుముందు నేను వీడియోస్ ఈ మధ్య చేస్తున్నాను, దీనికన్నా ముందు కస్టమర్స్ వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా లేదని చెప్పి చాలామందికి ఎంతో పంపిస్తున్నాను. అంటే నా షాప్లో తయారైన గీ నేను అమ్ముదామని చెప్పేసి నా షాప్లోది తయారు చేసిందే నేను అమ్ముతాను. వేరే నేను సపరేట్గా బయటకు వెళ్ళి 250 నుంచి 300, 400, 500 కూడా మన హోల్సేల్లో దొరుకుతుంది. కానీ నేను అది కొన్నాను. అది నా దగ్గరకి నేను తయారు చేసిన గీ నేను అమ్ముతాను. ఎట్లా అంటే మన దగ్గర మిగడ ఒకటి ఇలా 3 varieties గీ తయారవుతుంది. మన దగ్గర వచ్చేసి పాలు వేడి చేసినామంటూ ఒక లేయర్ మీగడ వస్తుంది, ఇంత లడ్డు మీగడ వస్తుంది. అది కూడా ఒక మీగడ వస్తుంది మీకు. అదొకటి తీసి 15 days 10 days అట్లా జమ చేస్తాం. దాని తర్వాత మన దగ్గర వేస్టేజ్ పెరుగు ఉంటుంది. ఎట్లా అంటే లైక్ కుండలో పెరిగేస్తాం కదా, వాటర్ లాగా అట్లా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్ ఒక లీటర్న్నర వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని అంతా ఒక దగ్గర జమ చేస్తాం డైలీ 1-2 daysలో ఎప్పుడో ఒకసారి. ఈరోజు ఎక్కువ ఉందనుకో, ఈరోజు మిషన్ పెట్టేసి క్రీమ్ సపరేట్ చేసి క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ప్రతి ఒక్కరు కస్టమర్స్ వస్తారు, అన్న ఏందన్నా మీ కుండలో వాటర్ ఎక్కువ వస్తున్నాయి, మీ పెరుగులో వాటర్ ఎక్కువ వస్తున్నాయి అంటే 200% ఒరిజినల్ మిల్క్లో వాటర్ వస్తుంది. అదే నేను పౌడర్ అయినా ఏమైనా యూజ్ చేసిందనుకో వాటర్ అనేది రావు. ఏంటంటే నేను కస్టమర్కి ఒరిజినల్ ఇస్తున్నా, కానీ కస్టమర్స్ ఏమంటారు అంటే వాటర్ వస్తున్నాయి, తర్వాత అవి వస్తున్నాయి, వాటర్ ఎక్కువ ఇస్తున్నట్టు. పెరుగులో 200% వస్తాయి. ఎందుకంటే దానికి ఎన్ని కోట్లన్నా నేను పెట్టమన్నా కూడా పెడతాను. 200% వాటర్ అయితే పక్కా వస్తాయి ఒరిజినల్ దాన్ని. ఎందుకంటే కస్టమర్స్కి అలవాటు అయిపోయింది అది ఏం పౌడర్ తాగి అవి ఏంటంటే ఒక పౌడర్ ప్యాకెట్ మిక్స్ చేసినాం అనుకో చాలా గట్టిగా అవుతుంది, గడ్డలాగా అవుతుంది, పెరుగు కూడా స్వీట్ ఉంటుంది. మనం అవన్నీ మిక్స్ చేయడం అసలు అట్లాంటివి ఏమి న్యాచురల్ నా ఫామ్ నుంచి ఎట్లా వచ్చిన మిల్క్ అట్లా షాప్లో సేల్ చేస్తాం. మెయిన్ ఈ గీ మెయిన్ చిన్నపిల్లలకి చాలా బెటర్. ఎందుకంటే 250 rupees kg ఒక గీ అమ్ముతున్నారు. ఎట్లా అంటే నా ఫ్రెండ్ వాళ్ళది రాఘవేంద్ర హోటల్లో, వాళ్ళ దగ్గర ఒక రోజు ఇట్లే తిన్నా. మీ గీ ఎంత వస్తుందని అడిగితే 250కి వస్తుంది అది అని చెప్పి వచ్చింది. అంటే 250 అంటే అది ఎంత వరస్ట్ గీ అయితే అంత తక్కువ చేస్తున్నాను. సో మీరు కూడా ఏం తాగుతున్నారో ఆలోచించండి, ఏం తింటున్నారో ఆలోచించండి. బయట ప్రతి ఒక్కరి అన్నీ కలిసి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బయట. చేయడం కారణం ఏంటంటే మీకు చూపిద్దామని చెప్పేసి. మిగతా అంతా మా వర్కర్సే చేస్తారు. దీని మీద నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎట్లా చేస్తారు ఏం కాదు అని చెప్పేసి నేను దగ్గరలో చేపిస్తాను.
ఇప్పుడు మొత్తం ఎట్లా చేయాలి మొత్తం అంతా నాకు తెలుసు. మన న్యాచురల్ ఫామ్లో అయితే మిల్క్, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ ఒరిజినల్. ఎట్లా అంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యేటివన్నీ, మన దగ్గర తయారయ్యేటివి అన్నీ ప్రతి ఒక్కరు మన షాప్ 100% కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనం పొద్దున్న లేస్తే మిల్క్ తాగుతాం కాబట్టి చిన్నపిల్లలకి వాళ్ళకి హెల్త్కి మంచిది కాదు. కొందరు పాలు వలకుండా యాసిడ్ లాంటిది కలుపుతారు. ఇంకొకరేమో పాలు సరిపోక పౌడర్స్ అవి ఇవి తెచ్చి కలిపి పాలని చెప్పేసి ఆ పాలను నేను కూడా కనిపెట్టలేను, అట్లాంటి పౌడర్స్ వచ్చినాయి. సో ఏం తీసుకున్నా జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇది వచ్చేసి 5 to 10 minutes మిషన్తో మిక్స్ చేస్తూ ఉండాలి. సో వాటర్ సపరేట్ అవుతుంది, క్రీమ్ అనేది సపరేట్ అవుతుంది. క్రీమ్ చూడండి, చూసినా వచ్చేసి ఎంత మంచి క్రీము. ఆ చెత్త అన్ని తాగకుండా ఇంటికి ఖరాబ్ చేసుకో. నా దగ్గరనే తీసుకోమని చెప్పట్లేదు నేను. నా దగ్గర ఈరోజు తయారు చేసి ఈరోజే గీ అయిపోతుంది. నా దగ్గర ఒక 4 times మనం ఇంకా 4 సార్లు వేసిన చేతితో నేను. దానికి వచ్చేసి ఇంత క్రీమ్ వచ్చింది. అంటే మన పాలు ఎంత చిక్కగా ఉంటే ఈ క్రీమ్ కావాలి, ఇంత క్రీమ్ వస్తుందా చెప్పండి. అంటే నేను ఏం అమ్మినా ఒరిజినల్ అమ్ముతున్నా షాప్లో. లైక్ ఎట్లా అంటే నేను బిజినెస్ కోసం అయితే ఇదైతే పెట్టుకోలేదు. నేను నా సొంత ల్యాండ్ ఉంది, కొంచెం ఏంటంటే నాకు ఫార్మింగ్ ఇస్తాం కాబట్టి సో నేను అట్లా పెట్టినా. అది ఏంటంటే ఇదొక నాకు ఈ బిజినెస్ లాగానే కాదు, నాకు వచ్చేసి చాలా బిజినెస్ ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. ఇది ఏంటంటే న్యాచురల్ మన ల్యాండ్ ఉంది కాబట్టి నేను న్యాచురల్గా ఏమన్నా చేయాలి అది అని చెప్పేసి నాకు ఫార్మింగ్ ఇస్తాను కాబట్టి నేను వచ్చేసి ఇది చేస్తున్నా. సో మన షాప్కి వచ్చే కస్టమర్స్కి అయితే 200% న్యాచురల్ మంచిది ఇస్తాను నేను. ఎట్లా అంటే మిల్క్ అయినా సరే, పన్నీర్ అయినా సరే, కొవ్వా అయినా సరే, A to Z ఎంత నెయ్యి నేను నా దగ్గరికి ఒక 100 సార్లు వచ్చినా కూడా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని చెప్తా. కానీ బయట నుంచి అయితే నేను కొనుక్కున్నాను, నా దగ్గర తయారైందే నేను సేల్ చేసాను షాప్లో. సో ఒరిజినల్ కాబట్టి ఇంత క్రీమ్ వచ్చింది. మన దగ్గర పెరుగు తీసుకుంటారు, ఆ పెరుగు కూడా మీరు కలుపుకున్నా కూడా చేతులన్నీ జిడ్డు అవుతాయి. సో నేను అంత క్రీమ్ మీకు ఇస్తున్నా, అంత ఒరిజినల్ మిల్క్ మీకు ఇస్తున్నా. నాకైతే 100% సపోర్ట్ చేయండి. నేను ఒక 200 బఫెలోస్ అట్లా తీసుకొని వెళ్తా. మంచి మిషనరీ, తర్వాత ఎవ్రీథింగ్ పెద్ద ఫ్రాంచైజ్ లాగా పెడతా. న్యాచురల్ అంతా ప్యాకెట్ ఒక నేము 10 days నుంచి నిలువ ఉండేటివి అట్లాంటివి నేను అమ్మ. అవన్నీ పౌడర్ అవన్నీ మిల్క్ అవి నేను అమ్మ న్యాచురల్. ఈరోజు ఉంటేనే ఈరోజే తెచ్చి నియర్ బై ఒక 2-3 దగ్గర మెయిన్ చివరస్తలలో షాప్ పెడతాం. మంచిది, నాకు 100% సపోర్ట్ చేయండి. మంచి ఇది వచ్చేసి న్యాచురల్ గీ, ఇదంతా క్రీమ్. ఇది ఓన్లీ ఇప్పుడు స్టవ్ మీద పెడితే గీ తయారైపోతుంది. వచ్చేసి మా వర్కర్ చేస్తారు ఏంటంటే మీకు ఎట్లా చేస్తారు ఏంటి, వాట్ ఈజ్ వాట్ ప్రాసెస్ ఎట్లా అది అని చెప్పేసి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నాను నేను. నా లైఫ్లో నేను సెకండ్ టైం ఇట్లా వీడియో ముందుకు రావడం. ఆ ప్యాకెట్ పాలు అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాని నుంచి ఎట్లా తయారవుతున్నాయో ఎట్లా వస్తున్నాయో మీకు దాని గురించి క్లారిటీగా నేను చెప్పలేను. వేరే వాళ్ళ బిజినెస్ నేను ఖరాబ్ చేయడం వల్ల వాళ్ళు అందించుకుంటారు. సో నేను ఏమంటున్నా అంటే ఏదున్నా న్యాచురల్, నాకు పెద్ద ఇన్కమ్ దీని మీద ఇన్కమ్ ఏం రాదు, దీన్ని ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది. కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇక నాకు అది దానికి ఎడిట్ అయిపోయినా, నేను ఆ ఫామ్కి ఎడిట్ అయిపోయినా. అది తీయాలనుకున్నా ఒక్కోసారి అది ఉంచాలో అవుతా అది అనుకున్నాను. అయినా కూడా నాకు అది మనసు పట్టలేదు, ఎట్లా అంటే ఆ ఫామ్ తీసేయకపోతే అవ్వట్లేదు. ఎందుకంటే నాకు సొంతంగా 1 CR 2 CR దాకా పెట్టినా నేను అక్కడ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి 1 CR 40 lakhs పెట్టినా అక్కడ షెడ్ కాడ. ఇప్పటికి ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టినా. సో నేను ఏంటంటే ఎప్పుడు వీడియోస్ ఇవన్నీ చేయాలని నా ఫ్రెండ్ మహేష్ సజెస్ట్ చేసుకోండి. ఎట్లా ఇంత మంచిగా ఇస్తున్నావు మామ, నువ్వు అందరికీ చూపి మామ, నువ్వు ఎట్లా తయారు చేస్తున్నావు, ఏం తయారు చేస్తున్నావు అది అని చెప్పి మన ట్రక్లో వచ్చుంటారు. ఆ మహేష్ నా ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు. అతను నుండి మామ ఇట్లా ప్రమోట్ చేయను, నేను చెప్పి నేను అందరు కస్టమర్స్ తెలవాలి, ఎందుకంటే పిల్లలు హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో చెప్పి ఆ వీడియోస్ దగ్గర తీసుకొచ్చింది నా ఫ్రెండ్ మహేష్. ఇది వచ్చేసి మన దగ్గర ఏదైతే కుండ పెరుగు చేస్తామో లాస్ట్లో కొంచెం ఎట్లా అంటే 1/2 లీటర్ ఒకసారి లీటర్నర అట్లా వాటర్ పెరుగు ఇవన్నీ మిగిలిపోతాయి. ఎట్లా అంటే అలా నాకు గడ్డ పెరుగే కావాలి, దిన పెరుగు వద్దు అది అని చెప్పేసి వదిలేసిపోతారు కదా. సో ఆ పెరుగుని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇగో ఈ డబ్బాలో ఏదైతే ఆ పెరుగు ఈ డబ్బాలో పోస్తున్నాం, మళ్ళీ సేమ్ ఇట్లనే మిక్స్ చేసుకుంటున్నాం. మీరు ఎట్లా అంటే మన పెరుగుకి వచ్చేదన్నా అన్న మీరు మిగడ తీసుకున్నారు, తర్వాత నాకు అది దానిలో వచ్చే వెన్న ఏముంటుంది అన్న అది అని ఉంటుంది. దీనిలో నుంచి ఎంత క్రీమ్ తీస్తారు చూడండి ఒకసారి. అంటే ఇది వేస్టేజ్ వాటర్, ఈ వాటర్లోకి వెళ్ళి ఎంత క్రీమ్ వస్తుంది చూడండి. ఈ పెరుగు కూడా ఫుల్ టేస్ట్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే పబ్లిక్ ఏంటంటే ఆ పౌడర్ కంటే అలవాటు అయిపోయినారు. ఎట్లా అంటే ఒరిజినల్ మిల్క్కి అలవాటు కాలేదు పబ్లిక్. ఆ పౌడర్ మీకు దానివల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. అర్థం చేసుకోండి, మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తాగుతున్నాం కొంచెం అర్థం చేసుకోండి. మన పిల్లలకి ఏం ఇస్తున్నాం అది అన్నీ కొంచెం ఇప్పుడు ఉంటే వేస్టేజ్ వాటర్, అది పెరుగులో వచ్చిన వేస్టేజ్ వాటర్ 4 to 5 minutes ఇట్లా మిక్స్ చేసినాం అనుకో, దానికి వచ్చే క్రీమ్ మీరు చూడండి ఎంత క్రీమ్ వస్తుందో.
నేను ఇంత న్యాచురల్ ఇంత మంచిగా తీసుకున్నాను. వచ్చే వేస్టేజ్ వాటర్కి ఇంత క్రీమ్ వస్తుంది. మీరు నార్మల్గా ఇప్పుడు నా దగ్గర పాలు తీసుకుంటారు, అది కామన్ ఎక్కడైనా చిక్కలు లేవు అది ఇది అనడం. కానీ మ్యాక్స్ నా దగ్గర అయితే అన్నారు ఒకరు ఏంటంటే పాలు అలిగినాయి అది అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తాయి నా దగ్గర. ఎట్లంటే మీరు పాలు ఒకవేళ మన షాప్లో తీసుకున్నాడు అనుకో, పోయి వేడి అయినా చేయండి, లేకపోతే ఫ్రిడ్జ్లోనే పెట్టండి. నార్మల్ అక్కడ పోయి ఛాయ్ తాగి, నా ఫ్రెండే ఉన్నాడు, అక్కడ పోయి ఛాయ్ తాగి ముచ్చట్లు దోశలు ముచ్చట్లు పెట్టుకొని ఇంటికి పోయే వరకు పాలు 100% పడుతుంది. ఎందుకంటే మనం దాంట్లో ఏ యాసిడ్ అనేది కలపం. చిన్న బాటిల్ ఉంటుంది, ఒక చిన్న క్యాప్ అంతా పోస్తే 40 లీటర్స్ పాలు అనేవి పొలకుండా ఉంటాయి. అంత డేంజర్ యాసిడ్ అది. అట్లాంటి యాసిడ్ పాలలో కలిపి ఈరోజు మనకి ఇస్తున్నారు. సో మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తాగుతున్నాం రోజు అది అని చెప్పేసి కొంచెం ఒకసారి ఆలోచించండి. నేనైతే మ్యాక్స్ 100% ఒరిజినల్ ఇస్తున్నాను, నన్ను నమ్మండి. నా దగ్గర తీసుకోమని అంటే నా దగ్గర మిల్క్ ప్రతి ఒక్కటి షార్టేజ్ ఉన్నాయి. ఇప్పుడు సరిపోవట్లేదు అసలు, వచ్చి ఇట్లా పెట్టినట్టు అయిపోతుంది. చిన్నపిల్లలకి ఉన్నోడు లేనోడు ఇద్దరు తీసుకోవాలి మన దగ్గరకు వచ్చేసి. చిన్నపిల్లలకి హెల్త్ మంచిది. ఏంటన్నా మీ దగ్గర మొత్తం ఇంత రేట్ చెప్తారు, ఇంత రేట్ ఎందుకు అది అంటారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఎందుకంటే మనకి దీనిలో మిలియన్ 1 రూపీ 2 రూపీస్ మిగులుతాయి, ఎక్కువ మిగిలిన నాకు 100 రూపాయలు ఏం మిగలదు. ఇలా ఒక 10-15 రూపీస్ మిగులుతుంది. అదేంటి నా షాప్ రెంట్, నా ట్రావెలింగ్ ఛార్జెస్ దానికి. అది ఇది కేవలం ఇది ఈ బిజినెస్ పెట్టుకుంది ఏంటంటే నా ఇంట్లో మంచి మిల్క్ తాగాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ తాగాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఇక దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. నేను మధ్యలో తీసేద్దామన్న ఆలోచన కూడా వచ్చినాను. నాకు అంత హార్డ్ వర్క్ ఉంటుంది దీనిలో. మీరైతే మ్యాక్స్ ఒరిజినల్ తాగడానికి ఏదైనా మిల్క్ అయినా సరే ఏదైనా ఒరిజినల్ తీసుకోవడానికి ఆలోచించండి. కానీ ఈ యొక్క బయట 250కి 300కి ఇది దొరుకుతుంది. అదే తీసుకొచ్చి షాప్లలో 500-600కి అమ్ముతారు. అది మీరు రేట్ తక్కువ అని చెప్పి అక్కడ తీసుకుంటారు. కానీ దానివల్ల మస్తు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే మనము పెరుగుది వేస్టేజ్ పెరిగేసినామా, దానిలో చూడండి ఎంత క్రీమ్ వచ్చిందో. ఇందాక ఏదైతే మనము మన దగ్గర మిలిగిన వాటర్ పెరుగు అది అని చెప్పిన చూడండి, దానికి వచ్చిన క్రీమ్ చూడండి, ఇది దానికి వచ్చింది. సేమ్ ఐస్ క్రీమ్లా ఉంటుంది ఇది. దీని నుంచి వచ్చే నెయ్యి సెక్సీ ఉంటుంది, నిజంగా చెప్తున్నా, సాలిడ్ ఉంటుంది నెయ్యి. ఎందుకంటే నేను మ్యాక్స్ మా కోడలకి వాళ్ళకి ఇదే పంపిస్తాను. నేనేం చేస్తాను అంటే అన్నీ కలిపి చేసేస్తాను ఒకేసారి. ఎట్లా అంటే ఇది ఒరిజినలే, అది ఒరిజినలే, అది ఒరిజినలే. ఇదో ఇంత మంచి క్రీమ్ చూడండి ఒకసారి. మన పాలు ఎంత చిక్కగా ఉంటాయి, ఎంత ఒరిజినల్ ఉంటాయి అంటే మనం మెయిన్ పాలు ఇంత చిక్కగా రావడం కారణం ఏంటంటే మనం ఇచ్చే ఫీడ్. అంటే ఇస్తే ఇంత మంచి క్రీమ్ రావాలి మనకి. ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, రేట్లు అంత ఉన్నాయంటే దాని రేట్ ఎక్కువ ఉంది, బఫెలోస్ రేట్ ఎక్కువ ఉంది. 2 లక్షలు పెట్టాలి ఈరోజు సమ్మర్ సీజన్లో. 2 లక్షలు ఒక బఫెలో కొనాలంటే. ఇది తీసినాము, దీన్ని ఇప్పుడు మనం వేడి చేసాం. వేడి చేస్తే గీ తయారైపోతుంది. క్రీమ్ వచ్చేసి మనం బాగా దీన్ని వచ్చేసి మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుతూనే ఉండాలి దీన్ని. ఇది చూడండి ఎంత మంచి క్రీము. ఇదే దీన్ని అంటారు ఒరిజినల్ గీ. దీన్ని కలుపుతూ ఉండాలి దీన్ని, లేకపోతే కింద అనేది మాడలాగా వస్తుంది, అంటే మాడిపోతుంది కింద. చూడండి ఎంత ఒరిజినల్ క్రీము. ఇది స్లోగా గీలాగా ఫామ్ అవుతుంది చూడండి. సమ్మర్ ఉంది చూడండి. నేను రీసెంట్గా దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్లో నా ఫ్రెండ్ ఉంటాడు, వాడు హోల్సేల్ మార్కెట్ ఉంది. లైక్ ఎట్లా అంటే ఫ్రూట్ వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి వాడు అక్కడికి పంపిస్తాడు. సో వాడు గీ పంపి మామ, గీ మంచిగా ఉంటుంది, ఇక్కడ గీ చాలా ఇష్టం, ఎక్కువైనా పర్లేదు ఒరిజినల్ గీ పంపి మామ అంటే. ఇక్కడ వచ్చేసి 1000 అమ్ముతుంటాయి, అక్కడ వచ్చేసి 2000, 3000 కూడా అవుతుంది గీ వచ్చేసి. అంత డిమాండ్ దుబాయ్లో. ఏంటంటే ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే మీకు చూపిస్తాం ఎట్లా తయారవుతుంది మన దగ్గర అది అని చెప్పి. ప్రతిసారి వీడియో అప్లోడ్ అయితే నాకు రాదు. మన ఇంట్లో చిన్నపిల్లలకైతే 100% బయట అయితే గీ తీసుకోకండి. నా షాప్లో తీసుకోండి నేను చెప్పండి. ఏదో తీసుకున్నా కొంచెం ఆలోచించండి, వాళ్ళని అడగండి. ఎందుకంటే మనం పైసలు పెడుతున్నాం, ఒరిజినల్లా కాదని చెప్పేసి అడగండి. కానీ ఏంటంటే చిన్నపిల్లలకి అట్లాంటి గీ తినిపించకండి, ఏదో తక్కువకి వస్తుందని చెప్పి తినిపించకండి. దానిలో ఎన్నో కెమికల్స్ కలుపుతున్నారు. మురికి వాటర్ను కూడా గీ తయారు చేసి అంత కెమికల్స్ వచ్చినాయి ఇప్పుడు. సో మనం ఏం తింటున్నాం కొంచెం ఆలోచించండి. 2 నెంబర్ దందా చేసేటోళ్ళది మంచిగా ఉంటుంది, ఒరిజినల్ అమ్మేటోళ్ళది ఎప్పటికైనా లాస్ ఉంటుంది. సో ఒరిజినల్ అమ్మేటోళ్ళకి కొంచెం సపోర్ట్ చేసిరనుకో ఇంకా చాలా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ముందుకు రావాలి ఈ బిజినెస్కి. నేను అందుకే ఫుల్ సపోర్ట్ చేస్తా అది అని చెప్పేసి చెప్తున్నా. 200% సపోర్ట్ చేస్తాను ఒరిజినల్. ఎందుకంటే మనం పొద్దున్న తీసుకునేది మిల్కే, ఫస్ట్ లేవంగానే మిల్క్ తీసుకుంటాం. సో మనం ఏది తీసుకుంటాం దాని ఏది లీటర్ ఉంటుంది, పొద్దున్నే తాగాలి అది అని చెప్పి చెప్తారు. ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి. సో మనం మిల్క్ కూడా పొద్దున్నే తీసుకుంటాం, కానీ మిల్క్ కూడా ఒరిజినల్ మిల్క్ తీసుకున్నాం అనుకో హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి నా మిల్క్లో ఫుల్ ఫ్యాట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. మా షాప్కి వచ్చేటోళ్ళు కూడా చెప్తారు, అన్న మీరు బంద్ చేయగలను అన్న, మాకు ఇబ్బంది అవుతుంది అన్న అదన్న. ఈసారి మన గీ వచ్చేసి మస్తు టైం తీసుకుంది ఈసారి. నిఖిల్ ఒకసారి
ఇది చూడండి మొత్తము. ఇప్పుడు వచ్చేసి మన న్యాచురల్ ఫామ్ నుంచి అయితే గీ అయితే తయారైంది. ఇంకొక 5 to 10 minutesలో అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మన గీ అయితే రెడీ అయిపోయింది. ఇదో ఫైనల్లీ మన న్యాచురల్ ఫామ్ గీ అయితే తయారైపోయింది. ఈ గీ వచ్చేసి వేడి ఉంది కాబట్టి ఈ కలర్ ఉంది. ఇది వచ్చేసి వైట్ తయారు చేస్తాం. ఇది వచ్చేసి వైట్ కలర్ అండి. ఇది కూడా సేమ్ ఇట్లానే అవుతుంది. సో ఇది కొంచెం వేడి ఉండడం వల్ల ఇట్లా అయింది. ఇప్పుడు తయారు చేసింది. ఇది సేమ్ న్యాచురల్ ఇట్లా అయిపోతుంది. మ్యాక్స్ మన ఇంట్లో చిన్నపిల్లలకైతే ఒరిజినల్ గీ ఇవ్వండి. హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది. అసలు గీ మొత్తానికి తీసుకోకుండా ఉండడం బెటర్ ఆ గీ తీసుకోవడం కన్నా.